అందరికీ నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు కూడా మనం ఒక ఆసక్తికరమైన మూల సమాచారాన్ని తీసుకుని దానిలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. ఖచ్చితంగా. నేటి బిజీ లైఫ్లో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో సతమతమయ్యే మనకు పాత ఆధ్యాత్మిక సందేశాలు చాలా హెల్ప్ అవుతాయి కదా. అవును, చాలా అవసరం. ఈరోజు మనం విశ్లేషించబోయేది సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన సమాచారాన్ని. ఇది 16 డిసెంబర్ 2000వ సంవత్సరంలో వెలువడిన అవ్యక్త బాబ్దాదా వారి సందేశం. అవును, మధువనం నుంచి వచ్చిన సందేశమిది. కొంతమందికి ఈ పదాలు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. మధువనం అంటే రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. రైట్. అలాగే బాబ్దాదా అంటే ఆ మార్గాన్ని నడిపించే ఒక ఉన్నతమైన మార్గదర్శక శక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఇక ఈనాటి మన విశ్లేషణ మిషన్ ఏంటంటే సైలెంట్ కర్మయోగి ద్వారా పరివర్తన అనే ఈ సందేశం ఆధారంగా రోజువారీ జీవితంలోని మానసిక ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి, అలాగే భవిష్యత్తు గురించిన భయాలను ఎలా జయించాలి అనే విషయాలను అన్వేషించడం. ఎగ్జాక్ట్లీ. సరే, దీనిని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ మూలగ్రంథం ప్రారంభంలోనే ఒక విశేషమైన విషయం ఉంది. గొప్ప గొప్ప ఋషులు, మునులు సైతం భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కాని ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న అత్యంత సాధారణ అమాయకమైన ఆత్మలు ఆ అదృష్టాన్ని పొందారని చెబుతోంది. అవును. అసలు ఈ సామాన్యుల గొప్పదనమనే కాన్సెప్ట్ వెనుకున్న ఉద్దేశ్యం ఏమిటంటారు? ఆ పాయింట్ని మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే భగవంతునిని కేవలం అపారమైన మేధస్సుతోనో గొప్ప గొప్ప పదవులతోనో చేరుకోలేము అనే ఒక బలమైన తత్వం అక్కడ కనిపిస్తోంది. అంటే కేవలం డబ్బు, హోదా ఉంటే సరిపోదంటారు. సరిగ్గా అదే. మూల సమాచారంలో చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు. సభలో కూర్చున్నది మిలియనీర్లు లేదా బిలియనీర్లు కాదు, సాధారణ ఆత్మలే అని. అందుకే భగవంతుడికి పేదల పెన్నిది అని పేరుగాని మిలియనీర్ల పెన్నిది అని పేరు లేదు. పేదల పెన్నిది వినడానికి చాలా బాగుంది. అవును. దీని వెనుక ఒక అద్భుతమైన కళ్యాణకారి నియమం అంటే లోక కళ్యాణానికి సంబంధించిన ఒక రూల్ దాగి ఉందని బాప్దాదా వివరిస్తున్నారు. 10 మంది కోటీశ్వరులు కలిసి ఒక పని చేయడం కంటే లక్షలాది మంది సాధారణాత్మలు తమ చిన్న చిన్న ప్రయత్నాలను ఏకం చేయడం చాలా గొప్పది. దీనినే చుక్క చుక్క కలిసి చెరువు తయారవటం అంటాం కదా. కరెక్ట్. ప్రతి ఒక్కరి చిన్న సహకారం, అంకితభావం కలిసి ఒక అద్భుతమైన ప్రపంచ పరివర్తనకు దారితీస్తుందని దీని అర్థం. ఇక్కడ మేధస్సు కంటే స్వచ్ఛమైన మనస్సుకు, అంకితభావానికే పెద్దపీట వేశారు. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ను ఒకే ఒక్క ఇన్వెస్టర్ ఫండింగ్ చేయడం కంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా లక్షలాది మంది సామాన్యులు పాల్పంచుకుంటే ఆ ప్రాజెక్ట్కుండే విలువే వేరు కదా. ఖచ్చితంగా. కానీ ఈ క్రౌడ్ ఫండింగ్ లేదా అంకితభావంతో పనిచేసే క్రమంలో మనుషుల సహజ ఆలోచనా విధానం ఎలా అడ్డుపడుతుందో కూడా ఇందులో ప్రస్తావించారు. అవును. ఎవరైనా సరే తమ సమయాన్ని, తనువును, మనస్సును ఒక సత్కార్యానికి ఉపయోగించాలనే ఉత్సాహం చూపిస్తారు. కాని వెంటనే మనసులో ఒక డౌటొస్తుంది. రేపు ఏదైనా ప్రళయం వస్తే లేదా ప్రపంచ వినాశనం జరిగితే నా శ్రమ అంతా వృధా అవుతుందేమో అని. నిజమే. ఈ సందేశం 2000వ సంవత్సరంలో ఇవ్వబడింది కదా. అప్పట్లో ఆ Y2K భయాలు బాగా ఉండేవి. అవును. 1999 అయిపోయింది, 2000 ముగుస్తోంది, 2001లో ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్న దృశ్యం ఇందులో కళ్లకు గట్టినట్లు చెప్పారు. వినాశనం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేసుకుంటూ మంచి పనులను వాయిదా వేసుకునే ధోరణి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేంటంటే ఆ ఆలోచన ధోరణిని బాప్దాదా చాలా సున్నితంగా, చిరునవ్వుతో తిప్పికొట్టిన విధానం. అవును. భగవంతుడికి వీడుకోలు పలకడమే కదా అని వారు ప్రశ్నించారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక వ్యక్తి తన సమయాన్ని లేదా శ్రమను అవినాశి అయిన అంటే శాశ్వతమైన భగవంతుని ఖాతాలో జమ చేసినప్పుడు అది ఎన్నటికీ వృధా కాదు. ఒకవేళ ఎవరైనా మనస్ఫూర్తిగా అంకితం చేసి మరుసటి రోజే ఆ వినాశనం జరిగినా సరే ఆ జమ చేసిన ఖాతా ఎక్కడికీ పోదు. అది దాత వద్ద 1కి 10 రెట్లు అంటే మిలియన్ రెట్లు లాభాన్నిస్తుందని మూలం స్పష్టం చేస్తోంది. నేటి ఆధునిక జీవితానికి దీన్ని అన్వయించుకుంటే భవిష్యత్తులో ఏమవుతుందో, రేపు ఎకానమీ పడిపోతుందేమో అన్న భయంతో ఈరోజు చేయాల్సిన సత్కర్మలను ఆపకూడదు. కరెక్ట్.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గంభీరమైన విషయం మరొకటుంది. సమయం కోసం మనం ఎన్నడూ ఎదురుచూడకూడదు. సమయమే మీ రచన, మీరే దానికి మాస్టర్ రచయితలు అనే ఒక లైనుంది గదా, అది చాలా పవర్ఫుల్ అనిపించింది. అవును, మనం సాధారణంగా నాకు టైం లేదు, టైం రస్తే అన్నీ మారతాయి అని కాలాన్ని బ్లేమ్ చేస్తుంటాం. కాని ఇక్కడ ఏకంగా మనమే కాలానికి మాస్టర్ రచయితలం అంటున్నారు. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? ఒక రచయిత తను రాసే నవలకు లేదా కథకు ఎప్పుడూ ఆధీనమవ్వడు కదా. ఆ కథను ఎలా మల్చాలో రచయిత చేతిలోనే ఉంటుంది. రైట్. అలాగే కాలం మన ఆజ్ఞానుసారం నడవాలి. అంతే. సరైన సమయం వస్తుందని మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు. ఎల్లప్పుడూ రెడీగా అంటే సదా సిద్ధంగా ఉండాలన్నదే ఇందులోని ఆంతర్యం. రేపు ఏం జరిగినా సరే నేన్న అత్యుత్తమ స్థితిలో ఉన్నాను అనే ధీమా ఉండాలి. ఆ ఎవర్రెడీ స్థితే మనల్ని భయాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ సంపూర్ణత అనే గమ్యం వైపు పయనించేటప్పుడు దారి తప్పడానికి ఎన్నో కారణాలుంటాయని కూడా చెప్పారు. అవును, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఆ దారి తప్పే కారణాలన్నింటినీ ఒకే ఒక్క పదంతో సైడ్ సీన్స్ అని వర్ణించడం నాకు భలే నచ్చింది. పక్కన జరిగే దృశ్యాలన్నమాట. మనం ఒక ముఖ్యమైన ప్రయాణంలో ఉన్నప్పుడు హైవే పక్కన ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే లేదా ఎవరో గొడవ పడుతుంటే కారు ఆపి మరీ చూస్తాం కదా. చూస్తాం. కానీ ఆ సైడ్ సీన్స్ వల్ల మన ప్రయాణం లేట్ అవుతుంది. ఈ ఆధ్యాత్మిక గమనంలో కూడా ఇతరుల భిన్నమైన ప్రవర్తనలు, వారి పాత సంస్కారాలు ఇవన్నీ కేవలం సైడ్ సీన్స్ మాత్రమేనని, వాటిని చూసి ఆగిపోకూడదని చెప్పారు. నేటి కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అదే అండి. ఆఫీసులో ఎవరైనా ఏదైనా అన్నారని లేదా సోషల్ మీడియాలో ఏదో చూశామని దాని గురించే రోజంతా ఆలోచిస్తూ మన ఎనర్జీని మొత్తం డ్రెయిన్ చేసుకుంటాం. 2 కళ్ళు 2 చెవులు నోరున్నాయి కదా అని ప్రతీదీ చూడటం వినడం చేయకూడదని బాబ్దాదా హెచ్చరించారు. దానికి బదులుగా సమాచార విస్ఫోటనం ఉన్న ఈ కాలానికి సరిపోయే ఒక పాత స్లోగన్ను వారు గుర్తుచేశారు. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి అని. ఇది చెప్పడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టమైన ప్రాక్టీస్. కష్టమే, కాని మన లక్ష్యం పెద్దదైనప్పుడు ఈ సైడ్ సీన్స్ని ఇగ్నోర్ చేయక తప్పదు. ఒకవేళ విన్నా సరే దానిని లోపలే ఇముర్చుకోండి తప్ప వ్యాపింపజేయకండి అని సూచించారు. కాలం గడిచే కొద్దీ పాత శరీరాల లెక్కలు, పాత వ్యాధులు బయటకు వస్తుంటాయని, వాటిని చూసి గాబరా పడవద్దని కూడా చెప్పారు కదా. అవును, ఈ క్రమంలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి వాడిన ఎగ్జామ్స్ ఎనాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జామ్స్ ప్రస్తావన ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. బిఏ క్లాస్లో వచ్చే పేపర్ ఎంఏ క్లాస్లో వస్తుందా అని భలే ప్రశ్నించారు. మనం ఎదుగుతున్న కొద్దీ 10 సంవత్సరాల క్రితం వచ్చిన చిన్న చిన్న సమస్యలే ఇప్పుడు కూడా రావాలి అని ఆశించటం అత్యాశే అవుతుంది. పరీక్షలు కఠినంగా మారుతున్నాయంటే మనం ఎంఏ క్లాస్కి వెళ్ళామన్నమాట. అంతే కదా. కష్టమైన పేపర్ వచ్చినప్పుడు గాబరా పడకుండా ఆ ఆటను సాక్షిగా చూస్తూ పాస్ విత్ ఆనర్గా నిలవాలి. అంటే గౌరవప్రదంగా ఉత్తీర్ణత సాధించడం. అయితే ఈ పరీక్షను గురించి చదువుతున్నప్పుడే నన్ను కొంచెం గందరగోళానికి గురిచేసిన ఒక విషయముంది. ఆంగ్ల పదం పాస్ని వాళ్లు ఒక ఫార్ములాలాగా 3 వేర్వేరు రకాలుగా వాడారు కదా. త్రిబుల్ పాస్ ఫార్ములా నిజంగా ప్రాక్టికల్ జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది. ఒకే పదాన్ని 3 కోణాల్లో ఉపయోగించారు. దాన్ని కొంచెం డీకోడ్ చేస్తారా? తప్పకుండా. మొదటిది బాప్ దాదాకు పాస్గా ఉండటం. ఇక్కడ పాస్ అంటే హిందీలో దగ్గరగాని అర్థం. అంటే ఆ మార్గదర్శక శక్తికి, ఆ ఉన్నతమైన ఆలోచనలకు ఎల్లప్పుడూ దగ్గరగా కనెక్ట్ అయి ఉండటం. ఓకే, మొదటిది దగ్గరగా ఉండటం. రెండవది మనకు అవసరం లేని విషయాలు ఆ సైడ్ సీన్స్ ఎదురైనప్పుడు వాటిని పాస్ చేయటం. అంటే ఆంగ్లంలో పాస్ బై, వాటిని పట్టించుకోకుండా దాటేయటం. రైట్. ఇక మూడవది పరీక్షలో పాస్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ. మన ముందుకు వచ్చే ఏ పరీక్షలోనైనా ఉత్తీర్ణత సాధించటం. దగ్గరగా ఉండటం, దాటేయటం, ఉత్తీర్ణత సాధించటం. ఇలా ఈ 3 పదాలతో సంక్లిష్టమైన ఆధ్యాత్మిక గమనాన్ని ఎంతో సరళంగా చెప్పారు. వావ్! ఒకే పదాన్ని 3 భాషల అర్థాలతో ఇంత అద్భుతంగా మిక్స్ చేశారన్నమాట. కానీ ఆచరణలో పెట్టేటప్పుడు మన మనస్సు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. అవును, చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మనందరికీ అలవాటే. దీనికి సంబంధించే ఒక సింధీ సామెత ఉందనుకుంటా. మూల గ్రంథంలో నోరీకో నాగ్ అని ప్రస్తావించారు కదా. ఆ సామెత మనందరి మానసిక స్థితికి అద్దం పడుతోంది. నోరీకో నాగ్ అంటే సింధీ భాషలో
తాడును పాముగా చేయడం అని అర్థం. అంటే లేనిపోని విషయాలను ఊహించుకొని భయపడటం. దీనికొక చిన్న ఉదాహరణ చెబితే బావుంటుంది. తప్పకుండా. ఉదాహరణకు, మీ బాస్ మీకు రేపు ఉదయం మనమొకసారి కలవాలి అని ఒక చిన్న మెసేజ్ పెడతాడు. అది జస్ట్ ఒక తాడు. కాని మన బుద్ధి రాత్రంతా పనిచేసి దాన్ని ఒక పెద్ద పాముగా మార్చేస్తుంది. నా ఉద్యోగం పోతుందా? నేనా ప్రాజెక్ట్ తప్పు చేశానా? అని కరెక్ట్. ఆ తాడును మెలికలు తిప్పి ఒక భయంకరమైన పాముగా క్రియేట్ చేస్తాం. ఈ ఓవర్ థింకింగ్నే వారు ఎత్తిచూపారు. మధుబన్లో జరిగే రోజువారీ విషయాలను ఉదాహరణగా తీసుకున్నారు కదా. అవును. అంత పవిత్రమైన స్థలంలో కూడా అప్పుడప్పుడు కొత్త కొత్త విషయాలు జరుగుతాయని, దొంగలు కూడా వస్తుంటారని బాబ్దాదా సరదాగా ప్రస్తావించారు. కానీ అలాంటివి జరిగినప్పుడు గాబరా పడకుండా మనోరంజనంగా భావించాలన్నారు. అంటే ఒక ఆటలాగా భావించి దాటేయాలని చెప్పారు. ఈ తాడును పాముగా చేసే ఆట ఇక సమాప్తం కావాలని స్పష్టం చేశారు. విషయాలను ఎంతగా కాంప్లికేట్ చేసుకుంటామో ఈ సామెత చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ గ్రంథంలో నాకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయముంది. ఏంటది? ఈ సందేశం యొక్క గ్లోబల్ రీచ్. ఒకచోట దేశ విదేశాల్లో ఉన్న కార్యకర్తలకు, టీచర్లకు అందిస్తున్న గుర్తింపు గురించి చెప్పారు కదా. ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న టీచర్లకు గోల్డెన్ మెడల్స్, పాండవులకు రాయల్ గోల్డ్ మెడల్స్ లభించాయని పంచుకున్నారు. అవును. ఇక్కడ పాండవులు అంటే పౌరాణిక గ్రంథాల్లోని పాత్రలు కాదు కదా. కాదు కాదు. ఇక్కడ పాండవులు అంటే ఆ ఆధ్యాత్మిక సంస్థలో అంకితభావంతో తెరవెనుక ఉండి ఎంతో నిస్వార్థంగా సేవలు అందించే సోదరులు అని అర్థం. వారి నిశ్శబ్ద సేవను గుర్తిస్తూ ఆ రాయల్ గోల్డ్ మెడల్స్ అనే ప్రస్తావన తీసుకువచ్చారు. అర్థమైంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. విదేశాల్లో ఉన్నవారు అంటే లండన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నవారు భౌతిక కళ్లతో బ్రహ్మబాబాను ఎన్నడూ చూడకపోయినా కేవలం తమ అనుభవనేత్రంతో ఆయనపై అపారమైన ప్రేమను పెంచుకున్నారని అభినందించారు. అదే సమయంలో భారతీయులు తమ అనుభవాలను కొంచెం గుప్తంగా ఉంచుతారనన్నారు కదా. ఒకవేళ వారు గనక తమ అనుభవాలను పంచుకుంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తులు విన్నా సరే వారి కళ్లల్లోంచి కన్నీళ్లు వస్తాయని ఉదహరించడం చూస్తే ఆ అనుభవాల లోతు ఎంత ఉంటుందో అనిపిస్తోంది. ఖచ్చితంగా. అంటే దీని అర్థమేమిటి? ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ పబ్లిక్ లైఫ్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ ఆధ్యాత్మిక స్థితిని ఎలా నిలుపుకోవాలి? మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానమే బహుశా ఈ మొత్తం మూలగ్రంథానికి ఆత్మలాంటిది. కర్మలు చేస్తూ, బాధ్యతలు చూసుకుంటూ, పూర్తిగా ఒక బిందువు రూపంలో అంటే పాయింట్ ఆఫ్ లైట్గా ఉండటం సాధారణ మనుషులకు కష్టంగా అనిపించవచ్చు. అందుకే బాబ్దాదా ఒక ప్రాక్టికల్ సలహా ఇచ్చారు. బిందువుగా ఉండలేకపోతే ఒక ఫరిష్టా రూపంలో ఉండి పనులు చేయండి అన్నారు. అవును. ఫరిష్తా అంటే ఔంజిల్. భూమి మీద ఉంటూనే ఎవరి పట్ల ఎలాంటి రాగద్వేషాలు లేనివారు, తేలికగా ఉండేవాళ్లు, అందరికీ మేలు చేసేవాళ్లు అని అర్థం. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉందంటే ఆయన ప్రస్తుత ఫరిష్టా రూపంపై ప్రేమ ఉన్నట్లే కదా. అందుకే అకౌంట్స్ చూడటం, ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం లాంటి సంక్లిష్టమైన వ్యవహారాలు చూసుకునేటప్పుడు కూడా ఒక తేలికపాటి ఫరిష్టాలాగా మన బాధ్యతలను నిర్వర్తించవచ్చు అని చెప్పారు. ఈ ఫరిష్టా స్థితిని రోజువారీ పనులతో ముడిపెట్టడానికి వాడిన ఇంకో అనాలజీ నన్ను బాగా ఆకట్టుకుంది. ఆత్మిక రోబో అనే పదాన్ని వాడారు. స్పిరిచువల్ రోబోట్. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ సైన్స్ వారు విద్యుత్ ఆధారంగా పనులన్నీ అత్యంత వేగంగా, పర్ఫెక్ట్గా చేసే రోబోట్ను ఎలాగైతే తయారు చేశారో సరిగ్గా అదే విధంగా మనుషులు కూడా తయారు కావాలన్నారు. అసలు ఒక ఆధ్యాత్మిక కర్మయోగికి రోబోటుకు ఉన్న లింక్ ఏంటంటారు? దీన్ని మనం ఒక ఆఫీస్ ఎన్వైర్న్మెంట్కి అప్లై చేసి చూద్దాం. ఈ రోజుల్లో మనం ఏఐని లేదా రోబోట్స్ని ఎందుకు వాడుతున్నాం? అవి అలసిపోవు, వాటికి కోపం రాదు, ఒకే పని 10 సార్లు చేయమంటే విసుగు చెందవు. అవును, ఎవరి మీద జెలసీ ఫీల్ అవ్వవు. ఊహించండి. మనుషులు కూడా సైలెన్స్ శక్తి అనే ఆత్మిక విద్యుత్తుతో కర్మలు చేసే ఆత్మిక రోబోటుగా అంటే ఆత్మిక కర్మయోగిగా మారాలని పిలుపునిచ్చారు. కరెక్ట్. ఒక కర్మయోగి పనిచేస్తాడు, బాధ్యతలు తీసుకుంటాడు, కానీ అందులో ఎమోషనల్ అటాచ్మెంట్, అహంకారం లేదా విసుగులాంటివి ఉండవు. ఈ ఆత్మిక రోబోట్ స్థితికి చేరడం కోసం సభలో ఉన్న ఇంజనీర్లు, వైజ్ఞానికులనుద్దేశించి ముందుగా మీరు ఈ స్థితిని అనుభవం చెయ్యండి అని ప్రోత్సహించడం చూస్తే భౌతిక విజ్ఞానానికి, ఆధ్యాత్మిక విజ్ఞానానికి మధ్య ఉన్న వారధి స్పష్టమవుతుంది. ప్రతిరోజు ఉదయం ఆ సైలెన్స్ శక్తిని మనం నింపుకుని ఆ తర్వాత రోజువారీ వ్యవహారాల్లోకి దిగితే అప్పుడు ఆ పనుల్లో ఉండే క్వాలిటీయే వేరుగా ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ ఇది.
మనం ఫిజికల్గా ఎంత పని చేసినా అలసిపోం కానీ ఒక చిన్న ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ మనల్ని రోజంతా అలసిపోయేలా చేస్తుంది. ఆత్మిక రోబోట్గా మారితే ఆ ఎనర్జీ డ్రెయిన్ ఉండదన్నమాట. ఇక ఈ పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గ్రంథం చివరిలో ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. అదే సంస్కార పరివర్తన. మన సొంత సంస్కారాలను మార్చుకోవటంతో పాటు ఇతరుల బలహీనతలను చూసి కామెంట్ చేయకూడదన్న పాయింట్ని గట్టిగా చెప్పారు. మన చుట్టూ ఉన్నవారేదైనా తప్పు చేసినప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడడం చాలా సులువు కదా. కానీ ఆ బలహీనతను వర్ణించకుండా వారికి సహకారం అందించాలని నొక్కి చెప్పారు. దీనిని మనం ఇంకా విస్తృత కోణంలో చూస్తే ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న అసలైన సమస్య గురించి మూలగ్రంథం ఒక హెచ్చరిక చేసింది. ఆ కాలుష్యం పాయింట్ కదా. అవును. ప్రపంచంలో వాయు కాలుష్యం గురించి మనం ఎంతో ఆందోళన చెందుతుంటాం. దాన్ని ఫిల్టర్ చేయడానికి లక్షలు ఖర్చు పెడతాం. కానీ బాప్ దాదా దృష్టిలో అంతకంటే అత్యంత ప్రమాదకరమైనది మరొకటుంది. అదే మానసిక కాలుష్యం, మెంటల్ పొల్యూషన్. ఈ మానసిక కాలుష్యం వాయు కాలుష్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించారు. ఈ కాలుష్యాన్ని పాల్గొనడానికి ప్రపంచానికి శక్తులతో కూడిన వాయుమండలం అవసరం ఎంతో ఉందని, ఒక్క క్షణమైనా సరే మనసులో శాంతి, సుఖాల వాతావరణాన్ని వ్యాపింపజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నది ఇక్కడి ప్రధాన సందేశం. అద్భుతమైన అనాలజీ ఇది. మనం పీల్చే గాలిని శుభ్రం చేసుకోవడం మీద పెట్టిన దృష్టి మనం ఆలోచించే విధానాన్ని ఫిల్టర్ చేసుకోవడం మీద పెట్టడం లేదు. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణలో మనం ఎన్నో అమూల్యమైన విషయాలను స్పృశించాం. ప్రధానంగా భయాలను వీడి సదా ఎవిరెడీగా ఉండటం, సైట్ సీన్స్ చూసి ఆగిపోకుండా ఉండటం, దగ్గరగా ఉండటం, దాటెయ్యడం, ఉత్తీర్ణత సాధించడం అనే 3 పాస్ల ఫార్ములా మరియు తాడును పాముగా చేయకూడదన్న సూత్రాన్ని కూడా చర్చించాము. వాటన్నిటికంటే ముఖ్యంగా ఆత్విక రోబోట్గా మారి సైలెంట్ శక్తితో ఎటువంటి మానసిక ఘర్షణ లేకుండా పనులు చేయడం, మానసిక కాలుష్యాన్ని తగ్గించి సంస్కార పరివర్తన చేసుకోవడమనే అత్యున్నత లక్ష్యాలను గ్రహించాం. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఈ జ్ఞానం ఒక ఫిల్టర్ లాంటిది. ముఖ్యంగా మనం ప్రతిరోజూ ఎదుర్కొనే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ నుండి మన మనస్సును కాపాడుకోవాలంటే మూలగ్రంథం సూచించిన ఆ వింటూ కూడా వినకపోవడం, చూస్తూ కూడా చూడకపోవడం అనే అలవాటు ఎంతో అవసరం. ఇతరుల బలహీనతలను భూతద్దంలో చూడటం మానేసి వారికి ఎలా సహకరించాలి అనే దానిపై దృష్టి పెట్టడమే నిజమైన సైలెంట్ కర్మయోగి లక్షణం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చంతా వింటుంటే మూలగ్రంథంలో నేరుగా చెప్పకపోయినా ఈ రోజుటి పరిస్థితులకు సరిపోయి ఒక కొత్త కోణం తోడుతోంది. మనం రోజువారీ జీవితంలో పనులు చేసి శారీరకంగా అలసిపోతున్నామనుకుంటాం. కాని అసలు కారణం ఆ పనులు చేయడం కాదేమో. ఆ పనుల వెనుక మన మనస్సులో నడిచే అనవసరమైన ఆలోచనలు, గొడవలు, ఆ మానసిక ఘర్షణేమో. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. మనం గనక ఈ ఆత్మిక రోబోట్ కాన్సెప్ట్ని నిజంగా అప్లై చేసి లోపల అఖండమైన సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ బయట పనులు చేస్తే బహుశా నేటి సమాజంలో అందరూ భయపడే బర్నౌట్ అనే పదానికి అర్థమే మారిపోతుందేమో కదా. బర్నౌట్ అనేది మన డిక్షనరీలోనే ఉండదేమో. ఈ ఒక్క ఆలోచనను అన్వయించుకుంటే మనందరి జీవితం ఎంత తేలిగ్గా మారిపోతుందో కదా. ఈ సానుకూలమైన ఆలోచనతో ఈ రోజుటి లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన సమాచారంతో, సరికొత్త విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.